హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి. యాక్చువల్లీ బిగ్ బాస్ రివ్యూస్ చేయాలనేది నాకు అసలు మొదటి నుంచి ఉన్న ఆలోచన అయితే కాదు. ఏదో నెమ్మదిగా ఉన్న దాంట్లో చేస్తున్నాను. అది కూడా నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అండ్ ఇలాంటి వీడియోస్ చూసే జనాలు కూడా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ మనం ఇందులో ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. బేసిక్గా మీరు నా ఛానల్లో ఉన్న మొదటి వీడియోస్ చూస్తే కనుక నాకున్న కంటెంట్ వేరు, నేను వచ్చిన ఇంటెన్షన్స్ వేరు. యాక్చువల్లీ ప్రపంచంలో ఏదైతే డార్క్ స్టోరీస్ జరుగుతున్నాయో, ప్రపంచంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని నేను నా వే నుంచి సెటైరికల్గా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి, ప్రశ్నించాలి అనుకున్నాను. సో అలా స్టార్ట్ చేశాను. బట్ నెమ్మదిగా యూట్యూబ్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది కదా, ఈ స్లైడ్ షోస్ వీటికి ఇన్కమ్ రాదు అని చెప్పని అన్నారు. అండ్ అలాంటి వీడియోస్ని బ్యాన్ చేస్తామని కూడా చెప్పారు. సో ఓకే, కరెక్ట్ కాదు, మనం ఇంకా లైవ్లోకి రావాలేమో అని చెప్పి అనుకున్నాను. ఆల్సో నాకు బయట ప్రపంచాన్ని ఎదుర్కొనేంత ధైర్యం లేదండి. ఎందుకంటే మన కోపాలైనా ప్రేమలైనా ఏమన్నా కానీ నాన్న వాళ్ళ దగ్గరే చూపిస్తాను తప్ప బయటకు వచ్చి బయట దాని మీద ఇలా చేసే అంత ధైర్యం నాకు లేదు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇక తప్పక వేరే దారి లేక ఇలా లైవ్లో వచ్చి మొహం చూపించి మనిషి కదులతో మాట్లాడితేనే ఆ వీడియోస్ని చూస్తారు అని చెప్పని యూట్యూబ్ రూల్ పెట్టింది. సో ఇంకా తప్పక వేరే దారిలోకి ఇలా మాస్క్ పెట్టుకుని ఇంకా నా స్టైల్లో నేను రివ్యూ స్టార్ట్ చేశాను. సో బిగ్ బాస్ నేను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కాబట్టి, మొదటి నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి, దీనికంటూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. బట్ నేను చేస్తున్న వీడియోస్కి, నేను పడుతున్న కష్టానికి, నేను తీసుకుంటున్న స్ట్రెస్కి అసలు ఆ వ్యూస్కి దీనికి సంబంధమే లేదు. నాకు అది చాలా బాధగా ఉంది. బట్ మీరు కూడా అనుకోవచ్చు, బొక్క ఎవడు అడిగటరు నేను చేయమని, నీ పనులన్నీ ఆపుకుని ఎవడు చేయమన్నాడు, నీ పన్ను చూసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఏమో నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నాను. అంటే బయట చాలామందికి సపోర్ట్ దొరుకుతుంది కదా, మనం జెన్యున్గా మన వర్షన్ పెడితే ఎందుకు జనాలు ఆదరించర్లే అనుకునేవాడిని. నెమ్మదిగా ధైర్యం తగ్గుతుంది వ్యూస్ చూస్తుంటే. ఎందుకంటే ఏ వీడియో పెట్టినా 2 డేస్కి ఒక 100 వ్యూస్ వస్తున్నాయి అంతే. దానివల్ల ఏది రాదు, ఏది వెళ్ళదో ఏం అర్థం అవ్వట్లేదు. సో ఫైన్, ఎనీహౌ సపోర్ట్ చేయమని అడగటం తప్ప నాకు ఇంకా వేరే దారి లేదు. సో కైండ్లీ సపోర్ట్ అస్. అండ్ ఆ వ్యూస్ రాకపోవడానికి మేజర్ కారణం అంటే నేను ఎవరి మీదగా తొయలేను కానీ నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. మేబీ అది నా కర్మో నా ఫేటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే బేసిక్గా బయట రివ్యూస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎడిట్ చేయడానికి కొంతమంది ఉంటారు, థంబ్నెయిల్స్ చేయడానికి కొంతమంది ఉంటారు, అలా ఉంటారు. బట్ నేను అలా కాదు. మార్నింగ్ 8:30కి ఆఫీస్కి వెళ్తే రాత్రి అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 7:30, 8 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. 1 అవర్లో ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ కూర్చుంటాను. నా దగ్గర అంత పెద్ద ఎక్విప్మెంట్ ఉండదు, ఈ మైకు, ఈ చిన్న కెమెరా, ఇది తప్ప నా దగ్గర ఇంకేముండదు. ముందు నేను హాట్స్టార్లో చూసి ఆ పాయింట్స్ అన్ని ఇదిగో ఇలాంటి బుక్లు నోట్ చేసుకుని, ఆ నోట్ చేసుకున్న వాటిని మళ్ళీ వీడియో ఆన్ చేసి వాటిని కరెక్ట్గా చూసి చేసుకుని ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా నాకు అనిపించింది జెన్యూన్గా మాట్లాడి, అలా మాట్లాడిన దాన్ని అంతటినే రికార్డ్ చేసి కరెక్ట్గా ఉంచుకుంటాను. ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి 12, 1 గంట అవుతుంది. 1 గంటకు సేవ్ అయిన ఫైల్ని తీసుకొని వచ్చి మొబైల్లో వేసుకుని మళ్ళీ మొబైల్లో ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తాను. నేను నాకున్న యాప్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో మొబైల్లో ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తాను. స్టోరేజ్ గట్టిగా ఫుల్గా ఉండటం వల్ల ఏమో కానీ ఆ మొత్తం అంతా ఎడిట్ చేసుకుంటూ అయ్యేటప్పటికి గంటన్నర అవుతుంది. ఒకసారి 2:30 కూడా అయిపోతుంది ఏది ఎడిట్ అవ్వడానికి. ఇప్పుడు ఆ ఎడిట్ అయింది సేవ్ అవ్వటానికి మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలన 2:30 కదా. సో ఆ 2:20 ఆ టైం అవుతుంది. అప్పటికి అవుతుంది, ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు సేవ్ నొక్కుతాను, అంటే ఎక్స్పోర్ట్ రెండర్ పెడతాను. ఆ ఎక్స్పోర్ట్ నొక్కగానే ఫోన్లో ఆ ఎక్స్పోర్ట్ అంతా తిరిగి అది మొదటి నుంచి 100% వరకు అయ్యేటప్పటికి దాదాపు 40 నిమిషాల పైనే పట్టేస్తుంది. నాకు అసలు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కో % అవ్వడానికి ఒక్కొక్క నిమిషం తీసుకుంటుంది. అలా 1.5 గంట కూడా పట్టేసిన రోజులు ఉన్నాయి. సో అలా 1 గంట అవుతుంది. తెల్లవారుజామున 3:30 అవుతుంది. ఇంకప్పటికి ఎలా పెట్టగలను? 3:30 అయిపోతుంది. సరే 3:30 అయిపోతుంది కదా, పోనీ ప్యారలల్గా ఏమైనా థంబ్నెయిల్ చేద్దామంటే నా దగ్గర ఇంకో మొబైల్ లేదు, సిస్టము లేదు. బట్ స్టిల్ అయినా కానీ ఆ సేవ్ అయిన ఫైల్ని పట్టుకుని 3:30, 4 అవుతుంది. ఆ తర్వాత అది సేవ్ అయిపోయిన తర్వాత ఇంకొక యాప్ ఓపెన్ చేసి, క్యాన్వా ఓపెన్ చేసి అందులో మళ్ళీ థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటాను నేను. సో అదొక అరగంట తినేస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ సరిగ్గా ఉండదు కాబట్టి. నాది చిన్న రూమ్ అంతే, పీజీ కూడా కాదు, వైఫై ఉండటానికి. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 4:30, 5:45 అవుతుంది. సో మళ్ళీ 5 గంటలకు పడుకొని 5 to 6, 6 to 7 అంతే. ఆ 2 hours, 2.5 hours పడుకుంటాను. నెమ్మదిగా 7:30కి లేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని 7:30, 8 కల్లా మళ్ళీ పరిగెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో వైఫై ఉంటుంది కాబట్టి ఆ వైఫైకి కనెక్ట్ చేసుకుని అప్పుడు కరెక్ట్గా అప్లోడ్ పెట్టుకుంటాను. థంబ్నెయిల్ కరెక్ట్గా సెట్ చేసుకుని, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ కరెక్ట్గా మొబైల్లోనే ఉంచుకొని వాటన్నింటిని మళ్ళీ అప్లోడ్ పెడతాను. వైఫై ఉన్న స్పీడ్కో లేకపోతే ఏమో తెలియదు కానీ అది ఎన్ని గంటలకు వెళ్తుందో దానికే తెలియదు. ఆఫీస్ వైఫై ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కోసారి ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల అప్లోడ్ అవుతున్నట్టు ఉంటుంది, అప్లోడ్ క్యాన్సిల్
అవుతుంది, మళ్ళీ అప్లోడ్ పెట్టాలి. ఇలా అయ్యేటప్పటికి 8:30కి వెళ్తాను కదా, ఉదయం లాగిన్ అయ్యి వైఫై కనెక్ట్ చేసుకుని అది అప్లోడ్ పెట్టేస్తాను. అది కనెక్ట్ అయ్యి అది ఎప్పుడు తిరుగుతుందో తిరిగి అది ఎప్పుడు అప్లోడ్ అయిందో కూడా నాకు తెలియదు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా. సో అది ఫైనల్లీ ఎప్పుడో 9:30, 10 ఆ టైంకి అప్లోడ్ అవుతుంది. ఒక్కోసారి అయితే పనిలో పడి ఇంకా అదే ఆఫీస్కి వెళ్ళాక ఇంక మనం పని చూసుకోవాలి కదా, అలా పనిలో పడి ఉన్నప్పుడు ఇంకా అది ఇప్పటికి అప్లోడ్ అవుతుంది. 11:30 కూడా అప్లోడ్ అయిన రోజులు ఉన్నాయి. సో ఎప్పుడో రాత్రి 9:30, 10 అయిపోయిన ఎపిసోడ్కి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అంటే జనాలు అంతసేపు ఉండాలి కదా. సో వేరే రివ్యూస్ చూసేసి ఉంటారు ఆల్రెడీ. సో దీని మీదకి అంతలా రావట్లేదేమో, మేబీ నా వైపు నుంచి చూసుకుంటే మిస్టేక్ ఇదేనేమో అనిపించింది. బట్ నా చేతుల్లో లేని దానికి నేను ఇంకేం చేయగలను. సో అందుకే అనుకుంటున్నాను. బట్ అలా అని బ్లేమ్ నేను ఎదుటి వాళ్ళ మీద తోసేయడానికి లేదు. నా చేతిలో ఉన్న పనులు అవే, నా చేతిలో ఉన్న సిచ్యువేషన్స్ అవే, ఇంక నేను దాన్ని దాటి ఇంకేమీ చేయలేను. సో నాకున్న దాంట్లో నేను చేస్తున్నాను. నేను ఒకటి నమ్ముతానండి, ప్రతి ఒక్కరికి ఒక రివ్యూ చేసేవాళ్ళు కానీ, ఒక విషయం గురించి చెప్పేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది, ఒక యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో నేను అదే నమ్ముతాను. సో అట్లీస్ట్ ఈ పర్సన్ దీని గురించి, ఈ సిచ్యువేషన్ గురించి ఏమనుకుని ఉంటాడో అనే ఆ యూనిక్ ఆడియన్స్ని సంపాదించుకోవాలనేదే నా తాపత్రయం. ఎందుకంటే మహా అయితే ఈ బిగ్ బాస్ ఇంకొక 2 నెలలు ఉంటుందేమో అంతే. మరి ఆ తర్వాత అప్పుడైనా నాకు కావాల్సిన ఆడియన్స్ నేను తెచ్చుకోవాలి కదా. సో అందువల్ల రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఎప్పుడు హార్ట్లో ఉన్నదే మాట్లాడగలుగుతాను. ఫిల్టర్స్ ఉండవు. ఇప్పుడు ఎంతసేపు అయింది, ఆల్మోస్ట్ 8 నిమిషాలు అయింది. దీన్ని ఎడిట్ చేస్తే ఎంత వస్తుందో తెలియదు. రివ్యూ చెప్దామని కూర్చున్నాను, ఆఖరికి ఇది అయిపోయింది. సరే, ఇది సపరేట్ వీడియో కింద పోస్ట్ చేసేస్తాను. బట్ స్టిల్ ఆ పెయిన్ అయితే ఉంటుంది కదా, ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేద్దామని వచ్చి, బట్ మనకు నచ్చిన ప్యాషన్తో మనం ఏదో చేద్దామో, జనాలకు మనం ఏదో చెప్దాము అని చెప్పని కూర్చున్నాం కదా. మనం పడుతున్న కష్టానికి మనకు వచ్చే వ్యూస్కి అసలు సంబంధం లేనప్పుడు కొద్దిగా ఏదో వెనక్కి లాగిన ఫీలింగ్ వస్తుంది. సో అందువల్లే నేనేమి జాలిపడి నన్ను ఏదో చేయండి అని చెప్పని అడగట్లేదు, అలాగని డబ్బులు అడగట్లేదు. ఎందుకంటే అడిగినా అంత జనాలంతా తెలివి తక్కువ కాదు. జనాలందరికీ ప్రతి ఒక్కటే తెలుసు కాబట్టి ఆల్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ జస్ట్ టు సపోర్ట్ మీ. అదృష్టం బాగుండి వీడియో ముందుగానే అయిపోతే రాత్రే అప్లోడ్ చేసేస్తాను. అర్ధరాత్రి అప్లోడ్ చేస్తే ఎవరు చూడరు కదా, యూట్యూబ్ కూడా పుష్ చేయదు. సో అందువల్ల ఆలోచించుకుంటాను, అందుకే మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల అండ్ మీ సపోర్ట్ వల్ల కొద్దిగా ఏమన్నా దొరికితే దాని ద్వారా నేను కొద్దిగా నైట్ అవ్వగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకున్న అతిపెద్ద నమ్మకం ఏంటంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కడికే వాడికంటూ ఒక రోజు వస్తుంది. సో ఆ రోజు ఒక్కరోజైనా కాకపోతుందా, అది ఈ రోజు కాకపోవచ్చా, అది ఈ రోజు అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి వెయిట్ చేయని రోజు అంటూ లేదు. బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఆ సపోర్ట్ దొరుకుతుంది కదా అని ఆశిస్తున్నాను. సో కైండ్లీ సపోర్ట్ మీ. అండ్ కేవలం ఈ ఒక్క వీడియో చూసి నీకు సపోర్ట్ చేయాలా, లేదా నువ్వు ఎంత బాధగా మాట్లాడేసావు కాబట్టి, లేదా ఎంత డల్గా మాట్లాడేసావు కాబట్టి ఆ సింపతితో నీకు సపోర్ట్ చేయాలనుకోవచ్చేమో. అందుకే నేను ఏమంటానంటే, దయచేసి ఒకసారి నా ఛానల్లోకి వచ్చి మొదటి నుంచి చేసిన వీడియోస్ కొన్ని చూడండి. అవి జస్ట్ స్లైడ్ వీడియోసే, అందులో నాదేం ఉండదు. ఆ స్లైడ్ వీడియోస్ని చూడండి. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ కంటెంట్స్ కానీ, అండ్ అదే బోల్డ్గా మాట్లాడిన విధానం కానీ, ఆ కాన్సెప్ట్స్ మీకు నచ్చితే, మీకు ఓకే అనుకుంటే అప్పుడు సపోర్ట్ చేసి మీరు షేర్ చేయండి ఆ వీడియోస్ని. అండ్ కుదిరితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి చాలు. ఆ తర్వాత అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారనుకోండి, అది సెకండరీ. బట్ స్టిల్ నేను పెద్ద ఏం ఊహించుకోవట్లేదు. ఒక లైక్, ఒక చిన్న కామెంట్ మాత్రమే కోరుకుంటున్నాను. అది చేస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.